హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి మేము తిరుమలకైతే వెళ్తున్నాము. తిరుమలలో మాకి మొక్కుబడి ఉందన్నమాట. అందుకే మేము ఇప్పుడైతే వెళ్తున్నాము. ఆఫ్టర్ 2 ఇయర్స్ అండి ఇప్పుడు మళ్ళీ వెళ్తుండేది. కానీ మాకు ఇక్కడ నుంచి దగ్గరే ఉంది. వెళ్ళడానికే కుదరలేదు. కరోనా తర్వాత బాబుకి పుట్టిండే వెంట్రుకలు ఇస్తాం కదా, అట్లయితే ఒకసారి వెళ్ళాం అంతే. మళ్ళీ ఇంకా వెళ్ళనే లేదు. ఇప్పుడైతే కుదిరిందనమాట. అంటే మా ఊర్లో అయితే రైల్వే స్టేషన్ అనేది లేదు. మేము మా ఊరు నుంచి సిటిఎం అనేది రావాలన్నమాట. ఇక్కడైతే మేము ఇప్పుడు రైల్వే స్టేషన్ కి వచ్చేసాము. మా ఊర్లో రైల్వే స్టేషన్ ఎందుకు లేదంటే మాది వచ్చి ఇప్పుడు పెద్ద ఊరే అండి. కానీ మా ఊర్లో పవర్ సప్లై తక్కువ ఉండడం వల్ల మాకి రైల్వే స్టేషన్ అనేది లేదన్నమాట. పక్కన ఊర్లో అయితే పెట్టారు. మేము అక్కడి నుంచి ఆటోకి అట్లా వచ్చి మేము ఇక్కడ రైల్వే స్టేషన్ లో ట్రైన్ అనేది ఎక్కాలన్నమాట. ఓకేనా, ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాం అన్నమాట. పాపకి నేను చూడండి మీషోలో అయితే డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అన్నమాట. ఈ మధ్య షాపింగ్ అనేది మీషోలో అయితే బాగున్నాయి. కొందరైతే పెడుతుంటారు కదా బాలేదు అంటే బ్యాడ్ రివ్యూస్ ఇస్తుంటారు కదా. నేనైతే ఇప్పుడు నేను తీసుకున్న వాటిల్లో చాలా ఎక్కువ వరకు మీషోలో బాగున్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి. కాస్ట్ పరంగా కూడా బాగున్నాయి. క్వాలిటీ పరంగా కూడా చాలా సూపర్ గా ఉన్నాయి. నేను చాలా వరకు అయితే ఈ మధ్య షాపింగ్ చేశాను. లైక్ జ్యువెలరీ, తర్వాత ఇంకా పాపకి డ్రెస్సెస్, ఇంకా నాకు ఇంట్లో కిచెన్ ఐటమ్స్ అలాంటివి అయితే చాలా బాగా షాపింగ్ అయితే చేశాను. నాకైతే ఇంకా ఫుల్ నిద్ర వస్తుందండి. ఎప్పుడెప్పుడు ఇంకా పడుకుంటాను అని ఉంది. ఇప్పుడైతే 12 అవుతుంది టైం. నాకు నిద్ర లేకుండా అస్సలు ఇంకా తలనొప్పి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ వీళ్ళైతే ఆడుకుంటున్నారు. వీళ్ళకి ఎక్కడొచ్చినా ఇంకా ఆటలే ఉంటాయి. ఇంకా ఇక్కడ 12 కి అయితే ఉంది, లోకల్ ట్రైన్ వస్తుంది అని చెప్పారు. 12 కి వస్తుందని చెప్పేసి మేము ఇంకా అక్కడ సెకండ్ ప్లాట్ఫామ్ అని చెప్పారు. ఇంకా బ్రిడ్జ్ ఎక్కి మేము సెకండ్ ప్లాట్ఫామ్ మీదకైతే వెళ్ళడానికి చూసామన్నమాట. ఇక్కడ వీడు చూడండి, నాకు బజ్జీ కావాలా, జిజ్జు వస్తుంది అంటే వానికి పాల్బుడ్డి ఇస్తుంటాను కదా, పాల్బుడ్డి కావాలా, నాకు నిద్ర వస్తుంది అని చెప్తున్నాడు. ఎంత బాగా చెప్తున్నాడు వాడైతే. ఇంకా ఇక్కడైతే చూడండి హాయ్ ఫ్రెండ్స్ అని మళ్ళీ చెప్తున్నాడు వాడే. ఇక్కడైతే ప్లాట్ఫామ్ మీద వెళ్ళేటప్పుడు ఒక కుక్క అయితే వచ్చిందనమాట. దానికి కేక్ అయితే పెట్టాడు వీడు. కేక్ పెట్టంగానే అది వాడి వెనకాలే వస్తుంది, మళ్ళీ ఇస్తాడేమో అని చెప్పేసి బాబు అయితే ఇంకా దానికి కేక్ అయితే పెడుతున్నాడు. అదైతే తిని మళ్ళీ మా వెనకాలే వచ్చిందనమాట. మేము పోయే వరకు మా దగ్గరే ఉండింది. వాడు ఇంకా ఇంకా ఇవ్వండి వేస్తానని చెప్తున్నాడు. ఇంకా దిగేసి ట్రైన్ కోసం అయితే వెళ్ళిపోయాము. ఇంకా మేము దిగంగానే 5 minutes అంతా ట్రైన్ అయితే వచ్చేసింది. మేము వెళ్ళిపోయాం అన్నమాట. ఇంకా ఇక్కడైతే మేము డైరెక్ట్ గా ట్రైన్ దిగగానే ఇంకా నేరుకు శ్రీవారి మెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మేము నార్మల్ గా ఇట్లనే వెళ్తాం అన్నమాట. ముందు 2 times కూడా ఇట్లనే వెళ్ళాము. అలిపిరి సైడ్ వచ్చేసి ఒక్కసారి వెళ్ళాం అన్నమాట. కానీ వెళ్ళడానికే కాలేదండి. ఎక్కువ వరకు మనకి నడిచేది ఎక్కువ ఉంటుంది, తర్వాత స్టెప్స్ కూడా అంతే ఉంటాయి అన్నమాట. టోటల్ గా 4600 సంథింగ్ ఏదో ఉంటుంది. కానీ ఈ పక్క శ్రీవారి మెట్టు సైడ్ అయితే మనకి ఓన్లీ 2300 సంథింగ్ ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఇదైతే మనకి విమాన వెంకటేశ్వర స్వామి గుడి అన్నమాట. ఇదైతే నేను సరిగ్గా చూపించలేకపోయానండి. ఇంకా ఇక్కడ అక్క అయితే ఇక డ్రైవింగ్ అయితే చెతగొట్టేస్తుంది. భలే డ్రైవింగ్ చేస్తుంది అన్నమాట ఈ అక్క. ఇక్కడ ఇట్లా మనకి రైట్ తిరిగితే రోడ్ అనేది ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు ఆ రోడ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కానీ కొంచెం ముందుకు వెళ్తే మనకి వేరే రోడ్ అనేది వేస్తున్నారు అనమాట. మనకి వెళ్ళడానికి కూడా రూట్ అనేది చాలా బాగుందండి. ఇట్లా మనకి స్ట్రైట్ బస్ స్టాండ్ నుంచి ఒక ఆటో మాట్లాడుకుంటే నేరుకు మనకి శ్రీవారి మెట్టు దగ్గరే నిలిపేస్తారనమాట. మనకి బస్సెస్లో కన్నా ఆల్మోస్ట్ ట్రైన్లో రావడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు బస్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా అంతే అండి. మేము మార్నింగ్ అందుకే ట్రైన్కి వచ్చాము. కానీ వెళ్ళేటప్పుడు మాత్రము ఇంకా ఎట్లా కుదురుతుందో ఏమో మాకే తెలీదు.
వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూసేయండి ఓకేనా. ఇక్కడైతే చూడండి కొండలు, అవి అంటే ఇక్కడ ఎంత బాగుందో. కాలినడకన వెళ్ళే వాళ్ళు అక్కడి నుంచి నేను చూపించాను కదా రైట్ సైడ్ వస్తుందనేసి, అక్కడి నుంచి నడుచుకొని వస్తుంటారనమాట చాలా దూరం నుంచి. కానీ మనము టైంకి వెళ్ళిపోవాలన్నమాట. మనం ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా టోకన్ అనేది టైమింగ్ అనేది తొందరగా ఇచ్చేస్తారు. లేకపోతే మనం లేట్ చేస్తే అక్కడ టోకన్ కూడా మనకి టోకన్ లోపల వెళ్ళడానికి ఖచ్చితంగా మనకి మళ్ళీ లేట్ అయిపోతుంది అనమాట ఓకేనా. ఇప్పుడైతే ఇక్కడ ఇంకా మనము దగ్గరకు వచ్చేస్తున్నాము. దగ్గరకు వచ్చే కొద్దీ మనకి వ్యూ అనేది చాలా అందంగా ఉందన్నమాట. ఇక్కడ మేము వచ్చేసి ఇంకా లగేజ్ ప్యాక్ చేసేసి కింద మనకి లగేజ్ కౌంటర్ ఉంటుందన్నమాట. కింద ఇచ్చేస్తే మళ్ళీ మనము పైన అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మెట్టు దగ్గర అయితే మనము పూజ అనేది చేసుకొని పైకి ఇంకా దండం పెట్టుకొని వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ మనకి ఫ్రంట్ సైడ్ చూస్తే చాలా బాగుందన్నమాట వ్యూ అనేది. వ్యూవే కాదండి, తర్వాత ఇక్కడ చిన్న గుడి కూడా ఉందన్నమాట. గుడిలో అయితే ఇంకా అద్భుతంగా ఉందన్నమాట దేవుడు. నేను ఆ వీడియో అయితే తీయలేకపోయాను. చూడండి ఇదైతే మనకి స్టార్టింగ్ అనమాట. ఇక్కడైతే మనము స్టార్ట్ చేసేసి పూజ అనేది మొదలు పెట్టేసి నేను వెళ్ళిపోయాను అనమాట. తొందరగా ఇంకా పిల్లలు ఉన్నారు కదా, ఇంకా ఎండ ఎక్కితే మనం ఎక్కడానికి అయ్యేలేదని చెప్పి ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో రష్ అయితే. కానీ మనకి పైన ఎట్లా ఉందో అసలు చూడాలండి. ఇంకా పిల్లలతో ఎత్తుకొని అసలు వెళ్ళలేమన్నమాట, చాలా స్ట్రెయిన్ అయిపోతుంది. ఇక్కడైతే నేను దీపం పెట్టినాను. దీపం పెట్టి ఇంకా వెళ్తున్నాను అనమాట. స్టార్ట్ చేద్దామని చెప్పి దీపం అయితే పెట్టేస్తున్నాను ఓకేనా. అంతా మంచిగా జరగాలని చెప్పి మొక్కుకొనేసాను అనమాట దేవుడికి. ఇంకొకటి, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా నేను మంచి వీడియోస్, మంచి మీకు టిప్స్ అయితే నేను ఖచ్చితంగా ఇచ్చేస్తాను ఓకేనా. మనకి తిరుమల అనేది చాలా ఇదండి, ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారనమాట భక్తులు అనేది. అంత మంచి ఇది ఉందన్నమాట తిరుమల అంటే ఈ దేవుడికి మాత్రము. తర్వాత ఇప్పుడు నేను చూస్తున్నది వచ్చేసి ఇంకా తిరునామలై అనమాట. అది కూడా చాలా మహిమగలది నిజంగా దేవుడైతే. ఇక్కడ మేమైతే ఇంకా వేరే వాళ్ళు పులిహోర పెట్టారనమాట. మేము పిల్లలు ఇంకా తినలేదు కాబట్టి నేను వేస్ట్ చేయకుండా ఇంకా తినేస్తున్నాను దాన్ని. తినేసి ఇంకా మళ్ళీ మోకాళ్ళు ఎక్కుతున్నాను అనమాట. ఇక్కడైతే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చూడండి, అడవి పందులు అయితే ఉన్నాయన్నమాట. అవి 2 అయితే వచ్చాయన్నమాట, అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మనకి పోతూ ఉంటే ఇంకా ఇది అడవి కదండి, జంతువులు, కోతులు అవైతే కనిపిస్తూనే ఉంటాయన్నమాట ఇక్కడ. ఇంకా నేనైతే ఈ వీడియో క్యాప్చర్ చేశానండి. నేనైతే ఇంకా మోకాలు మెట్లు ఎక్కుతున్నాను. మా ఆయన అయితే వీడియో తీశాడు. అయ్యో నిజంగా చాలా నొప్పి అయ్యాయండి కాళ్ళు అయితే, చాలా నొప్పి అయినాయి. అంటే టోటల్గా ఎక్కుతానని చెప్పేసి అయితే నేను మొక్కున్నాను, కానీ నా చేతిలో నిజంగా కాలేదండి. టోటల్గా అయితే మనకి 2300 సంథింగ్ అయితే ఉన్నాయి కదా. నేను కానీ 1400 అలా అయితే ఎక్కేసాను. కానీ ఇంకా 700 800 ఉన్నాయి. నా చేతిలో కాలేదన్నమాట. అంటే పెళ్ళి కాకముందు అయితే 2 సార్లు అయితే నేను ఎక్కాను. కింద నుంచి పై వరకు అయితే మంచిగా ఎక్కేసాను అనమాట. కానీ ఇప్పుడు ఇంకా తెలిసిందే కదండి, మనకి డెలివరీ అయి ఉంటుంది, తర్వాత మనకి చాలా ఇబ్బందులు అయితే వచ్చింటాయి కదా. అందుకే నేనైతే నిజంగా ఎక్కలేకపోయాను అనమాట. ఇంకొకసారి ఎక్కుతానులే అని చెప్పి నేను మొక్కుకొని ఇంకా గమ్మున కాలినడకన వచ్చేసాను. కానీ అదొక వెలితిలాగే ఉందన్నమాట నాకు, ఎక్కలేకపోయాను అని.
ఈ పిల్లల వల్ల అయితే ఇంకొకసారి వెళ్ళినప్పుడు అయితే పిల్లల్ని పిలుచుకొని పోకుండా అయితే మనం హ్యాపీగా వెళ్ళేసి రావచ్చు అనమాట. పిల్లలతో వెళ్తే మనం అస్సలు చేయాల్సింది కూడా చేయలేము, అంత ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఎక్కే కొద్ది కొండ అయితే మనకి చాలా పోతే అంటే పోతే అయితే మనకి ఇలా ఉన్నాయన్నమాట మెట్లు ఇట్లా వస్తూ వస్తూ. పైకి ఉందన్నమాట మనకి ముందు ఒకలాగా. స్టార్టింగ్ లో అయితే ఇలా మెట్లు కూడా ఉన్నాయి, అంతే ఇప్పుడైతే అండి, ఇలా దగ్గర దగ్గరికి ఉన్నాయన్నమాట ఇచ్చేసారు. పైకి. చాలా ఇబ్బంది ఇంకా అయిందన్నమాట కొంచెం అయితే ఎక్కేటప్పుడు. ఉన్నాయన్నమాట. ఇంకా నేనైతే కనీసం అంటే ఇంకా 1000 ఉంటాయి అనుకుంటున్నాను. అక్కడే మనము ఇంకా 1000 కూడా అక్కడే మనకి ఎక్కేస్తే ఇంకా మనం కొంచెం రీచ్ ఇబ్బంది అయిపోతాము. ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి నేను ఎక్కలేకపోయానండి. నాకు ఇప్పుడే కాళ్ళు అయితే నిజంగా చాలా లాగేస్తున్నాయి, కావటం లేదు నా చేతిలో. ఇంకా ఫుడ్ ముందైతే మనకి ఇక్కడ షాప్స్, స్నాక్స్ అవన్నీ ఉండేటివి అనమాట. కానీ ఇప్పుడు మనకి లేవండి. మనమే ఇంకా కింద నుంచి అయితే తినేసి వెళ్ళాలి, లేకపోతే ఏమన్నా పట్టుకొని వెళ్ళాలన్నమాట. అస్సలు అంటే ఒక్క షాప్ కూడా లేదు. నాకు తెలిసి కరోనా వల్ల అనుకుంటున్నాను నేనైతే. కరోనా అప్పటి నుంచే మనకి షాప్స్ అనేది బంద్ చేసేసారు. ఇంకా పైన కూడా మనకి సేమ్ వాటర్ బాటిల్స్ అట్లాంటివి ఏమి ఉండవన్నమాట. అన్ని గ్లాస్ బాటిల్సే ఉంటాయి, గ్లాస్ తోనే ఉంటాయి అన్నమాట. వాటర్ ప్యాకెట్స్ కూడా ఉండవు. ఇక్కడ చూడండి మనకి వచ్చి కోతి చూడండి పట్టుకుంటున్నాంలే ఇక్కడ. నేను. మా పిల్లలు అయితే ఇంకా దాంతో ఆడుకుంటున్నారు అనమాట. ఇక్కడ చూడండి వ్యూ అయితే మనకి ఎంత బాగా కనిపిస్తుందో, మనం వచ్చిన రోడ్డు కూడా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ అంత బాగున్నాయి మనకి. ఏడుకొండలు అని చెప్పి ఊరికైనా చెప్పలేదండి, నాకైతే నిజంగా ఈ వీడియో తీస్తూ ఎడిట్ చేస్తుంటే అయితే నాకు అసలు తెలుస్తుంది. వీనికైతే ఇంకా ఇక్కడ నామాలు పెట్టడానికి ఉన్నారు కాబట్టి నేను నామాలు అయితే పెట్టించాను. ఎంత క్యూట్ గా ఉన్నాడో వాడు. ఇంకా తర్వాత వీనికైతే గుండు కొట్టించేస్తాం అన్నమాట. ఇంకా దగ్గర అయితే వచ్చేసామండి. ఇప్పుడు నేను నడుచుకొని వెళ్తున్నాను. ఇంకా ఇక్కడ ఈ కోతులు చూడండి, ఎంత అడవి కోతులు అనమాట ఇవి. దీని తోకనే ఎంత పెద్దగా ఉంటుందో. ఇవైతే ఎంత హైట్ జంప్ చేస్తాయో ఈ కోతులు. అడవి కోతులు అంటారు దీన్ని. ఇంకా ఇక్కడ నేనైతే ఇంకా వెళ్తూ ఉంటే ఉడత అనేది చూసాను అనమాట. ఉడత మనము నార్మల్ గా చిన్నగా ఉంటుంది కదా, కానీ ఈ ఉడత వచ్చి ఎంత పెద్దగా ఉందో అంటే నాకు ఫారెన్ ఫీలింగ్ వచ్చింది అనమాట. ఇప్పుడు ఫారెన్ లో ఒకలాగా ఉంటాయి కదా, ఇదేమన్నా ఫారెన్ నుంచి వచ్చిందేమో. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు ఫారెన్ నుంచి వస్తే ఎలా ఉంటుంది అలా చూస్తాం కదా, అలా ఉందన్నమాట ఈ ఉడత అయితే. ఫారెన్ ఉడత లాగా ఉందన్నమాట. దాంతో అది ఎంత పెద్దగా ఉంది అసలు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఆ ఉడతని. చాలా పెద్దగా ఉంది. కలర్ కూడా మనకి మంచి కలర్ ఉందన్నమాట. అది దాని తోక చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది వచ్చేసి మనకి ఉడత అంటాం కదా, మన పక్క అంతా చూసింటాం కదా దీన్ని ఎంత చిన్నగా ఉంటుందో. కానీ ఇది ఆల్మోస్ట్ ముంగిస అంటాం కదా, అట్లా ఉందన్నమాట ఇది. దాని కళ్ళు అది పెద్దగా ఉందన్నమాట. అసలు నాకైతే దాన్ని చూడంగానే షాక్ అయిపోయానండి. ఇంకా ఆల్మోస్ట్ మేము పైకి వచ్చాము అనే కారణం వచ్చేసి ఇక్కడ మనకి గార్డెనింగ్ అంతా నీట్గా చేసి పెట్టారనమాట. మనకి దగ్గరకు వచ్చే 100 స్టెప్స్ అలా ఉన్నప్పుడు ఇక్కడ గార్డెనింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. మా పాప అయితే ఇంకా నడచలేక మా పాపకు కూడా కాళ్ళు నొప్పులు వచ్చేసాయండి పాపము. ఆ పిల్లకైతే ఆల్రెడీ ఇక్కడ గొంతుకి అదేందో వస్తుంది కదండి, ఎక్కింది అదైతే ఎట్లుంది? వచ్చింది. కానీ ఆ పిల్ల మంచిగా నడిచిందనమాట. మా బాబుని అయితే ఇంకా మా ఆయన ఎత్తుకొని ఎక్కాడనమాట వాడిని. చాలా అసలు పిల్లలతో రావాలంటే నిజంగా అంతే రాలేమండి. ఎవరన్నా మనకి ఒక ఆయ్ 4-5 అంతే మెంబర్స్ ఇంకా. ఉన్నప్పుడు వస్తే కూడా మార్చి ఎత్తుకుంటారు అన్నమాట పిల్లల్ని. కానీ మేము ఎట్లుంది మా ఇద్దరే ఎక్కింది? వచ్చాం కాబట్టి మా చేతిలో అస్సలు ఎక్కుతావా? కాలేదు. చాలా ఇదైపోయింది అనమాట మాకి. ఇంకా ఇక్కడి నుంచి మనకి ఓన్లీ 88 ఉన్నాయన్నమాట. 88 స్టెప్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్తే మనము మళ్ళీ అక్కడ దండం పెట్టుకొని మనము వెళ్ళిపోవచ్చు. ఇంకా అయిపోయిందండి ఇక్కడే. ఇంకా 88 ఉన్నాయి అంతే. ఇవి ఎక్కేస్తే అయిపోతుంది అనమాట. మార్నింగ్ నుంచి ఇంకా టిఫిన్ చేయలేదు. టిఫిన్ చేసేసి ఇంకా తల్లినీళ్ళు ఇచ్చేసి దర్శనానికి అయితే వెళ్ళిపోతాము స్నానాలు చేసుకొని.
మెట్టు ఓకేనా. ఇదే అండి మనకి ఫైనల్. ఇక్కడ ఇంకా మనము మళ్ళీ దండం పెట్టుకొని వెళ్ళిపోయి ఇంకా దర్శనానికి అయితే రెడీ అయిపోవచ్చు అన్నమాట. చాలా బాగుందండి నిజంగా. ఇక్కడ చూడండి మనకి ఇంకా ఆర్కిటెక్చర్ అయితే ఎంత బాగుందో. ఇక్కడ నాకు తెలియదండి సరిగ్గా, ఇక్కడ జీవ సమాధి లాగా ఏందో ఉందన్నమాట. తర్వాత ఇంకా ఇక్కడ పైన ఇంకా వెళ్ళే దారిలోనే మనకి లగేజెస్ అనేది ఇచ్చేస్తారనమాట. మనం కింద ఇచ్చాం కదా, అదే లగేజెస్ ఇక్కడ ఇచ్చేస్తారు. ఇక్కడ తీసుకొని మనము వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదైతే మనకి ఎంత బాగుందో చూడండి. ఆర్కిటెక్చర్ అనేది చాలా బాగుంది మనకి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఉండే వాటర్ అంతా మనకి అంటే అంతా వదిలేకుండా మనకి ఇట్లా రీయూజ్ చేస్తుంటారు అనమాట. ఇదంతా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి ఫిల్టర్ జరుగుతుంది అనమాట. వాటర్ అనేది ఫిల్టర్ జరిగి మళ్ళీ అదే రీయూజ్ చేస్తుంటారు అనమాట. ఈ ఐడియా మాత్రం నిజంగా ఎవరు కనిపెట్టారో చాలా సూపర్ అండి నిజంగా. అంత బాగుందన్నమాట. అంటే మనము వేస్ట్ చేయకుండా వాటర్ అనేది మళ్ళీ రీయూజ్ అనేది జరుగుతుంటుంది కదా. చాలా బాగుంది ఈ ఐడియా మాత్రం. ఇక్కడ ఎవరు కనిపెట్టారో ఏమో. చూడండి ఇదంతా వేస్ట్ వాటర్ అనమాట. అదే మనకి కన్వర్ట్ అయ్యి మళ్ళీ నార్మల్ వాటర్ లాగా అదే ఫిల్టర్ చేసి మళ్ళీ అన్నిటికీ యూజ్ చేస్తుంటారు అనమాట. ఓకేనా. ఇక్కడ గార్డెనింగ్ చూడండి. ఇక్కడే సైడ్లో మనకి మనం స్టెప్స్ ఎక్కి వస్తాను. ఇక్కడే సైడ్లో మనకి ఒక పక్క ఫిల్టర్ పెట్టారు, ఇంకొక పక్క వచ్చి గార్డెనింగ్ అనేది ఉందన్నమాట. ఎంత బాగున్నాయి అసలు వ్యూ అనేది. ఇంకా ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ కూడా దిగచ్చు అనమాట. కెమెరామెన్స్ అయితే ఉంటారు. ఇక్కడే మనము లగేజ్ అనేది తీసుకుంటాం అనమాట. లగేజ్ అనేది తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదే అండి లగేజ్ కౌంటర్. ఇంకా లగేజ్ తీసుకొని మా బుల్లోడు చూడండి ఎంత బాగా బండి మీద కూర్చొని వెళ్తున్నట్లు, ఎంత బాగా వాడిదైతే మంచి హ్యాపీగా ఉన్నాడు అన్నమాట వాడు. ఇంకా మేమైతే దర్శనానికి వెళ్దాము అని చెప్పి వెళ్తున్నాం అన్నమాట. వీడైతే ఇంకా గుండు కొడుతుంటే ఎంతగా ఏడ్చారో వీడు. మళ్ళీ గుండు కొట్టేశాక ఎంటికలు లేవని చెప్పి తల మీద చేయి పెట్టుకొని ఏడుస్తూనే ఉన్నాడు. నేనైతే మళ్ళీ వస్తాయిలే నాన్న ఏడ్చకూడదు అని చెప్పి మళ్ళీ గమ్మున అయిపోయారనమాట. దీనికి ఇప్పుడు అన్నీ అర్థమవుతాయండి. ప్రతి ఒక్కటి అర్థమవుతాయి. మెల్లిగా చెప్తే అన్నీ అర్థం చేసుకుంటాడు అనమాట వీడు. ఇక్కడైతే ఏడుస్తూనే ఉన్నాడు. కొద్దిసేపటికి మళ్ళీ వాళ్ళ నాన్న కూడా గుండు కొట్టుకున్నాడు అనమాట. కొట్టుకున్నాక ఇంకా ఆమె అయిపోయాడు. తర్వాత మేము ఇక్కడ మనకి అన్నప్రసాదం చేస్తారనమాట. ఇక్కడికి వచ్చేసాము. వచ్చి ఇంకా ఇక్కడ ప్లేస్ లేదని చెప్పి ఒక సైడ్కి కూర్చున్నాం అనమాట. ఇంకా వీడైతే పడుకొని ఉన్నారు. నిజంగా చాలా అలసిపోయామండి. అప్పటికే నిద్ర లేదు, ఏం లేదు. పిల్లలైతే నిజంగా చాలా స్ట్రెయిన్ అయిపోయారనమాట. ఇంక ఇక్కడైతే వీళ్ళు తింటున్నారు. తినేసాక మేమైతే ఇంకా ఇక్కడ దర్శనానికి అయితే వచ్చేసాము. 9 అని చెప్పారు, కానీ 8కే పంపించేశారనమాట లోపలికి. మేము వెళ్ళిపోయామన్నమాట. వెంటనే ఇంకా వెళ్ళిపోయి చాలా దూరం నడచాలండి లోపలికి వెళ్ళడానికి కూడా. చాలా దూరం నడచాలి. నిజంగా చాలా ఇదైపోయింది అనమాట మాకు. టోకన్లో వచ్చి టైమింగ్స్ ప్రకారం అయితే ఉంటుంది 9 PM మాకు ఈ టైమింగ్ అనమాట. కానీ 8కే వదిలేశారు. అంటే ఆ టైమింగ్స్ని బట్టి ఉంటాయి కదా, అట్లా వదిలేస్తారనమాట. ఇప్పుడైతే మేము లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది. బయటకు వచ్చాక నేను మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేస్తానండి. ఓకేనా, ఇంతవరకు చూస్తుండండి. మేము దర్శనం అయిపోయాక నేరుగా ఇంకా బస్సు ఎక్కేసామండి. ఇంకా అప్పటికే మాకు 1 o'clock అయితే అయిపోయింది. ఇంకా 1కే లాస్ట్ అనమాట. పైన మనకి బస్సు అయితే ఎక్కి మేము వెంటనే ఇంటికి అనేది వచ్చేసామన్నమాట. ఇంకా
ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసామండి. 4:35 అయిపోయింది ఇంటికి వచ్చేలోపు. ఇంకా మార్నింగ్ అయితే పడుకుండిపోయేసాము. ఇప్పుడైతే లేచామన్నమాట. ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసుకునేసినాము. దర్శనం అయితే నిజంగా చాలా సూపర్గా అయిందండి. అంటే మనం వచ్చేదాన్ని బట్టి కింద మనకి టోకన్స్ అనేది ఇస్తుంటారు. మేమైతే కాలినడకన వెళ్ళాం కదా, అక్కడ టోకన్స్ ఇచ్చారనమాట. దాంట్లో వచ్చి టైమింగ్స్ అనేది ఉంటుంది. టైమింగ్స్ని బట్టి మనము రావచ్చు అనమాట. అట్లయితే మాకు 9కి అయితే లోపలికి వదిలిపెట్టారనమాట. 9 ఏం కాదు, 8కే వదిలిపెట్టేశారు. కానీ మా టోకన్లో 9 అనేసి ఉందన్నమాట. ఇంకా వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి హ్యాపీగా అయితే దర్శనం అయిందండి. దర్శనం అయ్యాక ఇంకా బస్ ఎక్కి ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. ఓకేనా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.